ఓం శ్రీ గురుభ్యో నమః. వినాయకుని పుత్రులైన లాభక్షేమాలకు రక్షాబంధం కట్టడానికి చెల్లెలుగా ఉద్భవించిన సంతోషి మాత వ్రత కథ. పూర్వము ఒకరోజు సర్వశాస్త్రములు చదివిన వేదాలలో దిట్ట అయిన పురాణ కథలన్నీ తెలిసిన సూత మహర్షి సౌనకాది మహామునుల దగ్గరికి వెళ్ళినప్పుడు వారతనికి సకల మర్యాదలు చేశాక ఇలా అడిగారు: స్వామి, మీకు తెలియని విషయమంటూ లేదు. భూలోకంలో మనుషులు ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నారు. సుఖమంటే ఏమిటో మర్చిపోయారు. సుఖ సంతోషాలు లేని జీవితం వ్యర్థము కదా. వాళ్ళని చూస్తే జాలి వేస్తుంది. వాళ్ళకి సుఖ సంతోషాలు సమృద్ధిగా కలిగే వ్రతమేమైనా కలదా? అలాంటిది ఉంటే చెప్పండి. మునులడిగిన ప్రశ్నలకు సూతుడిలా చెప్పాడు: మునులారా, మీరన్నది నిజమే. సంతోషము లేని జీవితము వ్యర్థము. అదే ఏ పని చేయటానికైనా బలాన్నిస్తుంది. సంతోషము లేనిదే ఎందులోనూ రాణించదు. అలాంటి సంతోషము ప్రసాదించు దేవత సంతోషి మాత. ఆ దేవిని పూజించి ఆ వ్రతం ఆచరిస్తే మనుషులకు సుఖ సంతోషాలు కలుగుతాయి. ఏ కోరిక కోరితే అది తీరుతుంది. నాకు ఈ విషయము వ్యాస మహర్షి చెప్పారు. ఆ వివరాలు మీకు చెప్తాను, వినండి. ప్రతి సంవత్సరము శ్రావణ శుద్ధ పౌర్ణమి రోజు చెల్లెళ్ళు తమ అన్నలకి రక్షాబంధనం కడతారు. అది అన్నలకి శ్రేయస్సుని కలగజేస్తుంది. ఒకసారి రాఖీ పౌర్ణమి శుక్రవారం రోజు వచ్చింది. ఆ రోజు శంకరుని కూతురు నాగదేవత అయిన మనసాదేవి తన అన్న అయిన వినాయకునికి రాఖీ కట్టింది. వినాయకుని కొడుకులైన లాభక్షేమాలు మాకు కట్టమని మనసాదేవిని అడిగారు. అప్పుడామె ఇది సోదరి సోదరుల మధ్య ఉండే బాంధవ్యమును తెలిపేది, వేరే వారికి కట్టకూడదు, అందుకని నేను మీకు కట్టలేను అన్నది. లాభక్షేమాలు తమకు అలాంటి సోదరి లేదని ముందు విచారించారు. తర్వాత తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి, మాకు రక్షాబంధం కట్టడానికి ఒక చెల్లెలను ప్రసాదింపుము అన్నారు. దేవదేవునికి అసాధ్యమైనదేదీ లేదు కదా. ఆయన కూడా చాలా సంతోషించాడు. సంతోషంతో నిండిన అతని నేత్రాల నుంచి ఒక గొప్ప జ్యోతి వెలువడి ఒక కమలంలో నిలిచింది. అందులో నుంచి చిరునవ్వుతో ఒక బాలిక పుట్టింది. ఆమెకు 4 చేతులున్నాయి. ఒక్కొక్క దానిలో ఖడ్గము, శూలము, ప్రాత ఉన్నాయి. ఒక చేయి అభయహస్తంగా నిలిచింది. చిరునవ్వుతో సంతోషంగా కనపడుతున్న ఆమెను దేవ, గంధర్వ, యక్ష, కిన్నెర, కింపురుషులు భక్తితో పూజించి, విఘ్నేశ్వరుణ్ణి పుత్రిక అయిన ఓ దేవి, నీవు ప్రజలందరికీ సంతోషము కలిగించు అన్నారు. నిన్ను పుట్టించిన కారణం లాభక్షేమములకు రక్షాబంధనం కట్టడానికే కదా, కనుక ఈ శుభకార్యము చేయమన్నారు. గణేశుణ్ణి పిల్లలు కూడా అదే అడిగారు. ఆమె అలాగే చేసింది. దేవతలందరూ సంతోషించారు. నారద మహర్షి ఆమెకు సంతోషి మాత అని పేరు పెట్టాడు. వినాయకునికి సంతోషము వలన పుట్టినది కాబట్టి, ఆమె శుక్రవారం పుట్టింది కాబట్టి, శుక్రవారము ఈమెను పూజించిన వారికి అన్ని సుఖాలు, చాలా సంతోషం కలుగుతుంది అని చెప్తారు. దేవతలందరూ ఆమెను మరొకసారి పూజించి వెళ్ళిపోయారు. ద్వితీయోధ్యాయము. సౌనకాది మహామునులు సంతోషిమాత వ్రతము ఎలా చేయాలి అని అడిగారు. సూతుడిలా చెప్పాడు: ఈ వ్రతాన్ని చైత్ర, వైశాఖ, శ్రావణ, భాద్రపద, ఆశ్వయుజ, కార్తీక, మార్గశిర, మాఘ, ఫాల్గుణ మాసములలో ఏ శుక్రవారం అన్నా మొదలు పెట్టవచ్చు. జ్యేష్ఠ, ఆషాఢ, పుష్య మాసాలలో మొదలు పెట్టకూడదు. వ్రతము ఆడ మగ ఎవరైనా చేయవచ్చు, కానీ కొన్ని నియమ నిష్టలు పాటించాలి. ఆ శుక్రవారం ఉపవాసం ఉండాలి. మొత్తం ఉండలేని వారు పూజ అయ్యాక రాత్రి తినవచ్చు. భక్తిగా చేస్తే 3 నెలలలోనే కోరిక తీరుతుంది. ఎవరికైనా గ్రహబలం చాలక కోరిక తీరకపోతే నిరాశ పడకుండా కొనసాగిస్తే త్వరలోనే కోరిక తీరుతుంది. ఈ వ్రతమును చేసేవారు సత్యమునే పలకాలి, అబద్ధం చెప్పకూడదు, నిందా వ్యాఖ్యలు మాట్లాడకూడదు, వినకూడదు. ఆ రోజున మౌనంగా ఉండాలి. ఆ రోజు పులుపు తినకూడదు, ముట్టుకోకూడదు. సంసార జీవితం గడపక నేల మీదే పడుకోవాలి. ఈ శుక్రవారం రోజు పూజ చేయి. శుక్రవారం తెల్లవారుజామునే లేచి మంచినీటితో స్నానం చేయాలి. ఉతికిన బట్టలు కట్టుకుని పూజాగృహాన్ని లేదా పూజా మండపాన్ని శుభ్రంగా ఉంచి పూజా సామాగ్రి సిద్ధం చేయాలి. పూజాపీఠం మీద సంతోషిమాత పటం ఉంచి దాని ముందు నీళ్లు పోసిన కలశం పెట్టి దానిపై కొబ్బరికాయ పెట్టాలి. తర్వాత నీటికి పూజ చేసి వినాయక పూజ, నవగ్రహ పూజ, అష్టదిక్పాలకుల పూజ, పూర్ణ కలశ పూజ చేయాలి. ఒక కలశం మీద ఒక పాత్రను పెట్టి అందులో బెల్లంతో కూడా వేసిన శనగలను ఉంచాలి. తర్వాత సంతోషిమాతను పూజించి బెల్లమును, శనగలను నైవేద్యం పెట్టాలి. పండిన పండ్లను కూడా పెట్టవచ్చు. ఈ బెల్లము, శనగలు 1 అనాకు గాని 1 రూపాయికి గాని కొనాలి. అందరికీ ఇచ్చేది శక్తి కొద్దీ, వీటికి ఎన్ని రెట్లైనా కొనవచ్చు. నేతి దీపమే వెలిగించాలి. పూజ అయ్యాక కథ వినాలి.
పునఃపూజ చేయాలి. ప్రసాదమును 3 భాగాలు చేసి ఒక భాగాన్ని కథ చెప్పిన బ్రాహ్మణుడికిచ్చి ఒకటి ఆవుకు పెట్టి మిగతాది అందరికీ పంచాలి. ప్రసాదాన్ని పంచే ముందు సంతోషీమాతకు మంగళహారతి పాట పాడుతూ ఇవ్వాలి. ఇలా కోరిక తీరేదాకా భక్తి శ్రద్ధలతో చేసి తర్వాత ఉద్యాపన చేయాలి. ఉద్యాపన చేసే శుక్రవారం యథావిధిగా పూజ అయ్యాక 8 మంది అబ్బాయిలకు, ఒక బ్రాహ్మణునకు, ఒక ముత్తైదువుకు భోజనం పెట్టాలి. ఆ భోజనంలో పులుపు ఉండకూడదు. తర్వాత వాళ్లకు పూలు పండ్లు ఇవ్వాలి, కానీ డబ్బులు ఇవ్వకూడదు. కావాలంటే బట్టలు పెట్టవచ్చు. ఓ సౌనకాది మహామునులారా, ఇలా ఎవరైతే సంతోషీమాతను పూజిస్తారో వాళ్ళకి దరిద్రం తొలగిపోయి సుఖ సంతోషాలు కలుగుతాయి, కోరిన కోరికలు తీరుతాయి. కానీ ఏమాత్రం లోపం చేసినా దేవికి కోపం వచ్చి కష్టాలు పాలు అవుతారు. అందుకని నియమనిష్టలకు లోపం చేయరాదు. 3వ అధ్యాయము. సౌనకాది మునులు స్వామి సంతోషీమాత పుట్టుక పూజా విధానం చెప్పారు. ఆమె మహత్యము కూడా చెప్పండి అన్నారు. అప్పుడు సూతుడిలా చెప్పారు. మునులారా, ఉత్తర దేశంలోని శ్రీరంగపురంలో ఒక భూస్వామి ఉండేవాడు. అతనికి 7 కొడుకులు. వాళ్ళ చిన్నప్పుడు తండ్రి చనిపోతే తల్లి వారిని సాకింది. వాళ్ళు పెద్దయ్యేదాకా ఆవిడే పొలం పనులు చూసుకుంది. పనివాళ్ల సహాయంతో వాళ్ళు పెరిగి పెద్దయ్యాక తల్లికి విశ్రాంతినిచ్చి వాళ్ళు ఆ పని చూసేవారు. 7 తల్లి అంటే ఎంతో ప్రేమ, భక్తి. తల్లికి కూడా ఆఖరి కొడుకు తప్ప అందరంటే వల్లమాలిన ప్రేమ. ఎక్కడన్నా తల్లికి ఆఖరి పిల్లవాడి మీద ఒక పిసరు ఎక్కువే ఉంటుంది ప్రేమ. కానీ ఎందుకో గాని ఈ తల్లికి అతనంటే అభిమానం లేదు. పాపం శ్రీకరుడికి అదేం తెలియదు. అన్నలందరూ పొలం పని చేస్తే అతను మాత్రం పాటలు పాడుతూ ఊర్లో గాలికి తిరుగుతూ ఎవరికి ఏ సహాయం కావాలంటే అది చేసేవాడు. అతనికి దైవభక్తి ఎక్కువే. అందుకే దైవ భజనలు చేసేవాడు. సోమరిపోతుగా తిరుగుతున్నాడన్న భావంతో తల్లి మిగతా అందరికీ భోజనం పెట్టాక మిగతా అన్నం వాళ్ళ ఎంగిళ్ళు కలిపి శ్రీకరునికి పెట్టేది. తల్లి మీద గుడ్డి ప్రేమ ఉన్న శ్రీకరునికి ఇది తెలియనే తెలియదు. ఆవిడ పెళ్లి విషయంలో కూడా పక్షపాతమే చూపింది. మిగతా వారికి పెళ్లిళ్లు చేసింది కానీ ఇతనికి చేయలేదు. వాళ్ళకి పిల్లలు కూడా పుట్టారు. ఇలా ఉండగా ఒకరోజు శ్రీకరుడు ఉజ్జయిని నగరానికి చేరాడు. అక్కడ సంతోషి మాతాదేవికి పెద్ద గుడి ఉంది. అక్కడ ప్రతి ఏడు మహోత్సవాలు జరుగుతాయి. శ్రీకరుడు ఆ ఉత్సవాలలో పాల్గొనడానికి వెళ్ళాడు. అక్కడ భక్తి పారవేశ్యంతో పాటలు పాడాడు. వచ్చిన వాళ్ళందరూ విని అతనిని మెచ్చుకుని వెళ్లారు. అందులో సత్యవతి అనే ఒక అందగత్తె చాలాసేపు కూర్చుని విన్నది. ఆమె బయటికి వచ్చేసరికి చీకటి పడింది. 2 రౌడీలు ఆమె వెంటబడ్డారు. ఆమె రక్షించండి అనే అరిచిన అరుపులు విని శ్రీకరుడు వచ్చి ఆమెని కాపాడి ఇంటి దగ్గర జాగ్రత్తగా దింపాడు. సత్యవతికి తొలిచూపులోనే శ్రీకరుడంటే ప్రేమ ఏర్పడింది. అతను మళ్ళీ కనిపిస్తాడో లేదో అని బెంగపడుతూ ఉండగా ఒకరోజు శ్రీకరుడు వాళ్ళ ఇంటి ముందు నుంచే వెళ్తున్నాడు. ఆమె తన అమ్మానాన్నని పిలిచి ఇతడే తనని రక్షించాడని, ఇతడిన్నే పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది. వాళ్ళు కూడా అంగీకరించి వాళ్ళిద్దరికీ పెళ్లి చేశారు. ఒకరోజు కొత్త దంపతులు శ్రీరంగపురం తిరిగి వస్తారు. 4వ అధ్యాయము. శ్రీకరుని భార్య అందంగా ఉండి సుగుణాల రాశి అయినా కూడా తల్లి ప్రవర్తనలో ఏమాత్రం మార్పు లేదు. కొడుకును చిన్నచూపు చేసే ఆమె అతని భార్యని ఎందుకు నెత్తిన పెట్టుకుంటుంది? అందుకని సత్యవతికి పశువుల శాలలో పని ఇచ్చింది. సత్యవతికి రోజంతా పశువులను చూడడం, ఆ శాలను శుభ్రం చేయడం, పిడకలు చేయడం వగైరా పనులతోనే సరిపోయేది. శ్రమకి తగ్గ భోజనం దక్కేది కాదు. తోడికోడళ్లకు కూడా ఆమెను చూస్తే అసూయగానే ఉండేది, కానీ జాలి కలిగేది కాదు. శ్రీకరుని పరిస్థితిలో ఏమీ మార్పు లేదు. సత్యవతికి తనకి ఎంత అవమానం జరిగినా దిగమింగి ఊరుకునేది, కానీ పల్లెత్తు మాట అనలేదు. కానీ శ్రీకరుని విషయంలో తల్లి చూపించే వ్యత్యాసం మాత్రం సహించలేకపోయింది. పతియే ప్రత్యక్ష దైవం కదా, తనకి జరిగిన అన్యాయం వేలెత్తి చూపలేదు. కానీ భర్తకి జరుగుతున్నది అతని దృష్టిలోకి తెచ్చింది. తల్లి మీద అమిత గౌరవం గల శ్రీకరుడు వెంటనే నమ్మలేదు. అదే నిజమైతే మీకు అందరితో ఎందుకు పెట్టడం లేదు, వాళ్ళు తిన్నాకే ఎందుకు పెట్టాలి అని ఒక సూక్ష్మమైన ప్రశ్న వేసింది. కావాలంటే మీరే పరీక్షించి చూసుకోండి అని నమ్మకంగా చెప్పింది. ఇది అయిన కొన్నాళ్ళకే ఒక పండుగ వచ్చింది. శ్రీకరుడు భార్య మాటలను పరిశీలించడానికి ఇదే అనువైన సమయం అనుకున్నాడు. తనకు కడుపు నొప్పిగా ఉందన్న సాకు చెప్పి వంట ఇంటికెదురుగా ఉన్న వసారాలో చాప వేసుకుని పడుకున్నాడు. సన్నని గుడ్డ ముసుగు వేసుకుని అందులోంచి తల్లి చర్యలు గమనిస్తున్నాడు. ఇదేమీ తెలియని తల్లి యథాప్రకారం చేసిన లడ్డూలు, మిగతా పిండి వంటలు తక్కిన 6 కొడుకులకి పెట్టి వాళ్ళు వదిలేసినవి ఒక పాత్రలలో వేసి అపేక్షగా
కడగొట్టు కొడుక్కి తెచ్చి తినమన్నది. తను దైవంగా నమ్మిన తల్లి తనకి చేసే ఇంతటి మోసాన్ని సహించలేని శ్రీకరునికి చాలా కోపం వచ్చింది. నాకు ఆకలి లేదు, వద్దు పో అన్నాడు చిరాగ్గా. కొన్ని నిమిషాలయ్యాక రేపు వెళ్ళి కొన్నాళ్ళు ఊర్లు తిరిగి వస్తానని, అప్పుడు కానీ తనకి శాంతి దొరకదని చెప్పాడు. తల్లికి చీమ కుట్టినట్లేనా లేదు. అందుకే రేపటి దాకా ఎందుకు, ఇప్పుడే పో అంది. శ్రీకరుడికి ఇంకా ఒక క్షణం కూడా అక్కడ ఉండబుద్ధి కాలేదు. వెంటనే పశువుల శాలలో పనిచేస్తున్న తన భార్య దగ్గరికి వెళ్ళి ఆమె అన్నది నిజమేనని ఒప్పుకుని తన మనస్సు విదిగిపోయిందని, తను దేశాంతరం వెళ్ళి డబ్బు సంపాదించుకుని వస్తే తామిద్దరూ సుఖంగా ఉండవచ్చని, అంతవరకు అత్తగారు పెట్టిన కష్టాలు ఓర్చుకోమని చెప్పాడు. ఆమెను తాను మరువనని తన గుర్తుగా అతని ఉంగరం ఇచ్చాడు. ఆమెను కూడా ఏమైనా ఇమ్మంటే పేడ పిసికే నా దగ్గర ఏముంది, ఇదిగో ఆవు పేడతో నిండిన నా హస్తముల ముద్రే నా ముద్రిక అంటూ తన 2 చేతులను అతని పంచ వెనుక అద్దింది. అదే 10,000 అనుకుని శ్రీకరుడు సంతోషంగా వెళ్లిపోయాడు. శ్రీకరుడు వారం రోజులు ప్రయాణించి మాధవపురం అను ఊరు చేరాడు. అక్కడ ఒక శ్రీమంతుడైన వ్యాపారి దగ్గరికి వెళ్లి ఉద్యోగం అడిగితే ఉత్తముడైన ఆ వ్యాపారి వెంటనే ఒక చిన్న పని ఇచ్చాడు. శ్రీకరుడు అదే మహాభాగ్యమని ఎంతో శ్రద్ధగా చేసేవాడు. తక్కిన పని వాళ్ళంతా యజమాని మంచితనాన్ని మెతకతనంగా భావించి పని ఎగ్గొట్టేవారు. కాని శ్రీకరుడు మనస్సు పెట్టి చేసేవాడు. జమా ఖర్చులు లావాదేవీలు చేసేవాడు. అతని శ్రద్ధ వల్ల ఆ వ్యాపారి వ్యాపారం కూడా మెరుగుపడింది. దాంతో ఆ వైశ్యుడు సంతోషించి అతనిని తన విశ్వాసపాత్రునిగా గ్రహించి పై అధికారిగా నియమించి ఎక్కువ జీతం ఇచ్చేవాడు. అతను అప్పటికే వ్యాపారంలో మెలకువలు తెలుసుకోవడంతో తన బుద్ధి కుశలతో తన యజమాని వ్యాపారాన్ని ఎంతో అభివృద్ధి పరిచాడు. యజమాని ప్రత్యేక బహుమానాలు కూడా ఇచ్చేవాడు. తన జీవితం సాఫీగా సాగిపోవడం వలన ఆపద మొక్కులు సంపద మరుపులు అన్నట్టుగా తన భార్యకిచ్చిన మాటని అసలు తన ఊరినే మర్చిపోయాడు. అక్కడ అతను అలా ఉంటే ఇక్కడ సత్యవతి బ్రతుకు ఇంకా అధ్వానంగా ఉంది. కొడుకు ఉంటేనే లెక్క చేయని అత్తగారి ఆగడాలు కొడుకు లేకపోతే తగ్గుతాయా ఇంకా శృతి మించాయి. ఇదేమిటని అడిగేవారు లేక ఆమె రోజు అడవికి వెళ్లి కట్టెలు కొట్టి ఇంటికి తీసుకుని రావాలి. ఇంతకు ఆమెకు పెట్టేది తౌడుతో చేసిన 2 రొట్టెలు, కొబ్బరి చిప్పలో కొంత నీరు మాత్రమే. అత్తగారు తోడికోడళ్ళు ఎంత తిట్టినా తను నమ్ముకున్న దైవం తన పతిదేవుడు తిరిగొచ్చి తనని కాపాడుతాడనే గంపడ ఆశతో ఓపిగ్గా సహనంగా ఎదురు చూస్తుంది. పాపం ఆ సాధ్వీమని ఆమె చిక్కి శల్యమైనా పట్టించుకునే నాదుడే లేడు. నాదుడే మర్చిపోతే వీళ్ళకేమిటి అక్కరా? ఇదిలా ఉండగా ఒక శుక్రవారము ఆమె అడవి నుంచి తిరిగి వస్తుండగా ఊరి పొలిమేరలో ఒక ఇంట్లో కొందరు ఆడవాళ్లు చేరి ఏదో పూజ చేయడం కనపడింది. ఆమె కూడా అలసి ఉండటంతో అక్కడ కాసేపు ఆగింది. అక్కడ ఒక దేవతకు పూజ చేయడం, ఆమె కథ వినడం జరిగింది. సత్యవతి అక్కడ ఒక ఇల్లాలిని ఆ దేవత ఎవరు, ఎలా పూజ చేయాలి, దీని వలన లాభమేమిటి అని అడిగింది. ఆమె ఈ దేవి సంతోషి మాత, ఈమె కోరిన కోరికలను సఫలము చేయు దేవత అని చెప్పి ఓపిగ్గా పూజా విధానము ఉద్యాపన పద్ధతి వివరించింది. సత్యవతి కథ విని ప్రసాదమును స్వీకరించి ఇంటికి వస్తూ తను కూడా తన భర్త రాకకే చేయాలని మనస్సులో నిశ్చయించుకుంది. వారం రోజులు గిర్రులను తిరిగి శుక్రవారం రానే వచ్చింది. సంతోషిమాత పూజ చేయాలని సత్యవతి అనుకోవటమైతే అనుకుంది, కానీ మార్గమేది మింగ మెతుకు లేదు. మీసాలకు సంపెంగ నూనె అన్నట్లు తనకే గతి లేదు. తనెక్కడ పూజ చేయగలదు? ఆ ఆలోచన వచ్చేసరికి దిగులుగా కూర్చుంది. కానీ దేవుని మీద అపారమైన భక్తి ఉంటే ఆ దేవుడే చూసుకుంటాడు. నారు పోసినవాడు నీరు పోయడా అన్న మాటలు రుజువు చేస్తూ ఆ దేవియే ఒక వృద్ధురాలి రూపంలో వచ్చి కావలసిన దానికన్నా ఎక్కువే పూజా ద్రవ్యాలను ఇచ్చింది. సత్యవతి ఆనందానికి అవధులు లేవు. సాయంకాలం వరకు ఉపవాసం ఉండి పూజ చేసి కథ చెప్పుకుని మంగళహారతి ఇచ్చి ప్రసాదం తనకి కావలసిన వారికి పంచింది. తన భర్త త్వరలోనే తిరిగి రావాలని ప్రార్థించింది. 3వ శుక్రవారం పూజ అవ్వగానే భర్త క్షేమ సమాచారాలు మోసుకొచ్చాడు ఒక అపరిచిత వ్యక్తి. ఇన్నాళ్ళు జాడ తెలియని భర్త గురించిన వార్త ఉన్నట్లుండి రావడం అంటే ఇదంతా దేవి అనుగ్రహం కాక మరేమిటి? ఆమె దాంతో బాగా సంతోషించి రెట్టించిన ఉత్సాహంతో పూజ కొనసాగించింది. 7వ వారం పూజ అయిందో లేదో అదే వ్యక్తి వచ్చి భర్త ఇచ్చాడని 200 రూపాయలు ఇచ్చి మాయమయ్యాడు. సత్యవతికి ఆశ్చర్యం వేసింది, కానీ ఆనందం కలగలేదు.
ఆమె కోరింది భర్త రాకగాని భర్త పంపే డబ్బులు కాదు కదా. దాంతో ఆమెకి నిరాశ నిస్పృహలు కలిగాయి. పిచ్చిదానిలా అయింది. కానీ ఆమెకి కలిగిన ధనప్రాప్తి చూసి అత్తా తోటికోడళ్లకు అసూయ కలిగింది. ఆమె సంతోషిమాతను ఆ రోజు పరిపరి విధములా పూజించింది, భర్తను తొందరగా రప్పించమని. ఆ రాత్రి సంతోషిమాత శ్రీకరుణ్ణి కళ్ళలో కనిపించి అతనిని మెత్తగా మందలించింది. నాయనా, నీవిక్కడ సుఖంగా ఉన్నావు, అక్కడ నీ భార్య పరిస్థితి ఎలా ఉందో కొంచెమైనా ఆలోచించావా? ఆమె నీ కోసం ఎంతో తపిస్తుంది. ఇప్పటికైనా వెంటనే బయలుదేరి వెళ్ళు. శ్రీకరుడు దేవి కలలోకి వచ్చినందుకు చాలా సంతోషించాడు. అలాగే వెంటనే ఆగు మేఘాల మీద ఇంటికి వెళ్దామనుకున్నాడు. కానీ ఉద్యోగ ధర్మం అడ్డొచ్చింది. యజమాని తన మీద బాధ్యత పెట్టి తీర్థయాత్రలకు వెళ్ళాడు. డబ్బు లావాదేవీలు అలాగే ఉన్నాయి. అతను ఇవ్వవలసిన బాకీలు, తమకు చెల్లించాల్సిన బాకీలు రెండూ ఉన్నాయి. దేవితో అదే చెప్పాడు. దేవి, నాకు వెళ్లాలనే ఉంది, కానీ మా యజమాని రాకుండా నేనెట్లా వెళ్ళను? ఈ లావాదేవీలు చూడకుండా వెళితే నమ్మక ద్రోహం చేసినట్లు అవుతుంది. అతడు రాగానే వెళ్తాను అని అన్నాడు. ఆజ్ఞ జారీ చేసిన దేవికి ఆ విషయం తెలియదా? సర్వజ్ఞురాలు కదా ఆమె, అందుకే మార్గాంతరము చూపింది. నీవు ఏ శంక పెట్టుకోవద్దు. రేపు పొద్దున్నే లేచి స్నానం వగేరా చేసి నన్ను ధ్యానించి నా పటమునకు నేతి దీపం పెట్టి నమస్కరించి దుకాణంలో కూర్చో, అన్ని పనులు సక్రమంగా అవుతాయి అంది. అమ్మవారే మార్గం చూపాక ఇంక సందేహం ఎందుకు? శ్రీకరుడు పొద్దున్నే లేచి అమ్మవారు చెప్పిన పనులన్నీ తూచా తప్పకుండా చేసి దుకాణంలో కూర్చున్నాడు. అంతే, దేవి చెప్పినట్లే రావలసిన పైకం టకటకా వచ్చేసింది. అతను ఇవ్వాల్సింది ఇచ్చేశాడు. సాయంకాలం అయ్యేసరికి పనులన్నీ సునాయాసంగా అయిపోయాయి. ఇదంతా దేవి కృపే కదా అనుకున్నాడు. యజమాని కొడుకులకు వ్యాపారం అపచెప్పి తన ఇంటి పరిస్థితిని వివరించి మర్నాడు పొద్దున్నే బయలుదేరాడు. తను న్యాయంగా సంపాదించిన డబ్బుతో తన ఊరికి కొన్నాళ్లకు చేరాడు. పొలిమేరలకొచ్చేసరికి కట్టెల మోపును మోయలేక మోయిచున్న ఒక యువతి కనపడింది. ఆమె ఎవరో కాదు, అతని భార్య. ఆమె చిక్కి శల్యమైంది. అది చూసేసరికి అతని మనసు వికలమైంది. ఆమెకి కనపడకుండా ఇంటికి చేరుకున్నాడు. తల్లి లేని ప్రేమ కురిపించింది. సత్యవతి ఇంకా కాసేపటికి ఇంటికి వచ్చి, అత్తా, కట్టెల మోపు తెచ్చాను, మీరిచ్చే ఆ 2 తవుడు రొట్టెలు, కొబ్బరి చిప్పలో నీళ్లు ఇవ్వండి, ఆకలిగా ఉంది అంది. నువ్వు వెళ్ళాక నీ మీద బెంగతో మీ ఆవిడ చిక్కిపోయిందన్న తల్లి మాటలో సత్యమెంత ఉందో గ్రహించాడు శ్రీకరుడు. తల్లికి కూడా దొంగకు తేలు కుట్టినట్టయింది. అమ్మా, నాకంతా అర్థమైంది, మేమింకా వేరు కాపురం పెడతాము అనేసి భార్యతో కలిసి ఆ ఊర్లోనే ఒక అద్దె ఇంట్లో ఉండసాగాడు. పంచమోధ్యాయము. శ్రీకరుడు తిరిగి వచ్చిన 2 రోజుల్లోనే శుక్రవారం వచ్చింది. సత్యవతి సంతోషిమాత వ్రత ఉద్యాపన చేద్దామనుకుని అత్తగారిని, బావగాళ్ళని, తోటికోడళ్ళని పిలిచింది. వాళ్ళ పిల్లలు భోజనము చేయాలని చెప్పింది. అందులో వాళ్ళకన్నా ధనవంతుడయ్యాడు. దాంతో వాళ్ళు అసూయ ఎక్కువైంది. వాళ్ళెవరూ వెళ్లకుండా పిల్లల్ని మాత్రం పంపించారు. అది కూడా వీళ్ల మీద ప్రేమతో కాదు, వ్రతభంగం చేయమని కుటిల మార్గాలు చెప్పి పంపారు. పిల్లలు కూడా అలాగే ప్రవర్తించారు. ఎన్ని మధుర పదార్థాలు వడ్డించినా మాకు ఇవి నచ్చవు, పులుపు కావాలి అని అన్నారు. సత్యవతి రేపు పెడతానని నచ్చ చెప్పింది. విన్నట్లే విని భోజనం చేసి మాకు కొంచెం చిల్లర కావాలన్నారు. చిల్లర ఇవ్వకూడదని తెలిసినా జాలిగుండె గల సత్యవతి కాదనలేక కొన్ని డబ్బులు ఇచ్చింది. వారు వెంటనే దుకాణానికి వెళ్లి చింతపండు కొనుక్కునొచ్చి దేవి ఎదుట తిన్నారు. పాపం, పనిలో పడ్డ సత్యవతి ఇది గమనించలేదు. చేయాల్సిన పని చేసేసి ఆ పిల్లలు ఇంటికి వెళ్ళిపోయారు. ముందే చెప్పినట్టుగా వ్రతభంగమైనచో ఇక్కట్లు పాలగుదరన్న మాట నిజమని నిరూపిస్తూ రాజభటులు శ్రీకరుడిని తీసుకుని పోవడానికి వచ్చారు. చిల్లిగవ్వ సంపాదన లేని అతను ఒక్కసారిగా ఇంత శ్రీమంతుడెలా అయ్యాడో సంజాయిషి ఇవ్వాలని, ఇది దొంగ డబ్బేనని రాజుగారికి అనుమానం వచ్చిందని చెప్పారు. శ్రీకరుడిని తీసుకువెళ్లగానే సత్యవతి విలువిలలాడుతూ దేవీ పాదాలకు సాష్టాంగ నమస్కారము చేసి, తల్లి, నీ భక్తురాలైన నన్ను ఇలా ఇబ్బంది పాలు చేయడం నీకు న్యాయమేనా? నేనేం తప్పు చేశాను? ఒకవేళ ఏదైనా తప్పు చేస్తే క్షమించి కరుణించు. నాకు నీవు తప్ప దిక్కెవరు అని ప్రార్థించింది. అంతా దేవి కోపంగా ఉద్యాపన భంగం చేశావు.
నువ్వు బాలురకు చిల్లర ఇచ్చావు అంటే దక్షిణ ఇచ్చినట్లే కదా, వాళ్ళు చింతపండు తిన్నారు అంటే పులుపు తిన్నట్లే కదా, ఇవి చేస్తే వ్రతభంగం కాదా అన్నది. సత్యవతి చేతులు జోడించి మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పుకుంది. తల్లి, నా అపరాధమును క్షమింపము. పిల్లలు చిల్లర అడిగితే దయతో ఇచ్చాను కానీ దక్షిణగా ఇయ్యలేదు. వారు చెడ్డ తలంపుతో ఆ డబ్బులిచ్చి చింతపండు కొని తిన్న సంగతి సత్యంగా నాకు తెలీదు. నా తప్పు క్షమించు. మళ్ళీ ఏ లోపములు లేకుండా ఉద్యాపన చేస్తాను అని దేవిని ప్రార్థించి ప్రసన్నురాలిని చేసుకుంది. మళ్ళీ 8 మంది అబ్బాయిలను పిలిచి పిండి వంటలతో భోజనం పెట్టి వస్త్రములను ఫలములను ఇచ్చి తృప్తిపరిచింది. ఉద్యాపన నిర్విఘ్నంగా జరిగింది. సంతోషిదేవి కూడా ఆమె శ్రద్ధాభక్తులకు మిక్కిలి సంతోషించి, సత్యవతి, నువ్వు విచారించకు, నీ భర్త రాజుగారి వలన సన్మానం పొంది రాగలడు అని చెప్పి ఆమె విచారమును పోగొట్టింది. రాజు శ్రీకరుడిని అంత డబ్బు ఎలా వచ్చిందో వివరించమంటే శ్రీకరుడు అక్షరం పొల్లుపోకుండా తన యజమాని విశేషాలన్నీ వివరించాడు. సంతోషిదేవి రాజునకు శ్రీకరునిపై సదాభిప్రాయమును కలిగించింది. దేవి కృప వలన రాజు అతనిని సత్యవాది అని విశ్వసించి దేవి సత్యవతికి ముందే చెప్పిన విధంగా ఘనంగా సత్కరించి పంపాడు. ఈ విషయము ఊరంతా విని ఆనందించారు. శ్రీకరుడిని మెచ్చుకున్నారు. కానీ తల్లి సోదరులు 10 నెలల ప్రవర్తనలో మాత్రం ఏమీ మార్పు లేదు. వాళ్ళు అసూయాగ్ని ఇంకా ఎక్కువైంది. అవసరం తీరింది కదా, ఇంకా పూజలెందుకు అన్న స్వార్థ చింతన లేకుండా సత్యవతి శ్రీకరులు సంతోషీమాతను పూజిస్తూనే ఉన్నారు. దేవి వీళ్ళ భక్తికి మెచ్చి నగరము చివరనున్న గుడి నుంచి వాళ్ళింటికి ఒకరోజు వస్తానని చెప్పింది. సత్యవతి ఆనందానికి పట్టపగ్గాలు లేవు. ఎంతో ఆశతో ఎదురు చూస్తుంది. అన్నట్లుగానే ఒకరోజు దేవి బయలుదేరింది. కానీ భీకర రూపం దాల్చి ఆమె మహాభూతమని భయపడి కొందరు లోపలికి పోయి తలుపులు మూసుకున్నారు. కొందరు కిటికీల్లోంచి తొంగి చూస్తున్నారు. సత్యవతి మాత్రం ధైర్యంగా వీధివాకలి తెరిచి గుమ్మంలో నిలబడింది. దేవి దగ్గరికి రాగానే కొంచెం కూడా బెదరకుండా దేవికి సాష్టాంగ నమస్కారం చేసి సాదరంగా లోపలికి తీసుకుని పోయి పూజాగృహంలో ఆసనం మీద కూర్చోబెట్టింది. వెంటనే దేవి ప్రసన్న రూపం దాల్చి సత్యవతిని ఆశ్చర్యపరిచింది. సత్యవతి ఆమెను పూజించి దీవెనలు పొందింది. దేవి అనుగ్రహంతో వాళ్ళకొక కొడుకు పుట్టాడు. వారు ఎంతో ఆనందించారు. కాలక్రమేణా సత్యవతి భక్తికి మెచ్చి దేవి ఆమెని అనుగ్రహించడం చూసిన ఆమె అత్తగారు తోటికోడళ్ళు ఆమె మీద అసూయ ద్వేషాలు మాని ఆమెని శ్రీకరుణుని వారి పుత్రుని ఎంతో ప్రేమగా చూడసాగారు. సంతోషిమాత మహత్యమును తెలుసుకొనిన ఊరు ప్రజలు కూడా ఆ దేవిని విధి ప్రకారం పూజించి సకల సౌఖ్యములు పొందుచుండిరి. శాంతమూర్తియగు సంతోషిమాత దేవి కోరిన కోరికలను నొసగు కల్పవల్లి. కావున మునులారా, మనుషులందరికీ సుఖ సంతోషాలునిచ్చే దేవి సంతోషిమాత. వినటానికి పూజా విధానం, ఉద్యాపన కష్టంగా అనిపించినా నిజంగా మనస్సు పెట్టి చేస్తే ఏదీ కష్టం కాదు. దైవ పూజ ఆషామాషీగా చేయకూడదు అన్న విషయం తెలుస్తుంది. అసలు దైవ పూజే కాదు, ఆ మాటకొస్తే ఏ పని కూడా ఏదో చేశాంలేదు అనిపించకుండా మనసా వాచా కర్మనా చేయాలి. సంతోషిమాత వ్రతం చేస్తే అలా మనసా వాచా కర్మనా చేసే పద్ధతి అలవడి సుఖ సంతోషాలు కలుగుతాయని ముగించాడు సూత మహాముని. హరి ఓం తత్సత్. స్వస్తి.